హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి అరుణాచలం నుంచి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. నేను చెప్పాను కదా ముందు రోజు వీడియోలో, ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ టిఫిన్ తినేసి బయలుదేరామండి. ఒక సిస్టర్ అడిగారు, రెంట్ ఎంతక్క, మీరు ఉన్నదే హాఫ్ డే కూడా లేరు, ఎందుకు అంత రెంట్ అంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. మేము కూడా అదే చెప్పామన్నమాట. మేము వచ్చిందే 2:30కో 3కో, వెకేట్ చేసింది 7 o'clockకి. హాఫ్ డే ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. 1700 తీసుకున్నారు. ఏసీ అయితే 2500 అంట. ఇంకా ఏం చేస్తాం, రాష్ట్రంగానే రాష్ట్రం వచ్చాం, మనకి ఏమి తెలియదు కాబట్టి ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆటో నుంచి ఆటోలో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనం బస్ ఎక్కాలన్నమాట. బస్ ఎక్కి స్టేషన్ దగ్గర దిగాలి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తంజావూరు వెళ్తున్నాం. తంజావూరు దగ్గర నుంచి శ్రీ శ్రీరంగం వెళ్తున్నాం. ఈ రెండు ఈరోజైతే మీకు చూపిస్తాను. సో నాకు ఈ వీడియోని ఎడిటింగ్ చేసి షూట్ చేయడానికి చాలా టైం పట్టేసిందండి. పైగా పిల్లలతోటి అలాగ లగేజ్ తోటి మేము ఇద్దరమే కాబట్టి చూసుకుంటూ వీడియో షూట్ చేశానంటే దానికి అర్థం మీకోసమే, అట్లీస్ట్ మీరు చూస్తారు అని. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని మీద వచ్చే డబ్బులు నాకు మహా అంటే ఒక 80 రూపీసో 100 రూపీస్ కంటే ఎక్కువ రావు. మీరందరూ చక్కగా చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతంత డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కొంచెం ఇలా ఓపికతో చూసారంటే మీరు దగ్గర నుండి చూసినట్టే ఉంటుంది. దేవుని తప్ప మిగతా అంతా చూపిస్తారు, ఎందుకంటే అక్కడ ఎలా చేయరు కదా. ఇది వచ్చేసి విల్లుపురం జంక్షన్ అండి. సో ఇది మొత్తం కూడా తమిళనాడే. ఇప్పుడు మళ్ళీ మేము ట్రైన్ ఎక్కి 2.5 hours అలా జర్నీ ఉంటుంది తంజావూరు. అక్కడికి వెళ్ళాలన్నమాట. మేము ఎక్కువ ట్రైన్స్ మీద డిపెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా చిన్న బాబుకి ఏం పర్లేదు, కానీ పెద్ద బాబుకి చాలా వామిటింగ్స్ అయిపోతాయండి. అలా బస్సు ఎక్కగానే వామిటింగ్స్ అయిపోతాయి. ఇప్పుడు బస్సు ఎక్కాం కదా, 2 సార్లు వామిటింగ్స్ అయినాయి. పాపం చాలా వీక్ అయిపోయాడని చెప్పేసి జ్యూస్లు అయితే తాగిపిస్తున్నాము. ఈయనకైతే ఏం కాలేదు, పడుకున్నాడు శుభ్రంగా. పెద్ద బాబుకి ఇలా ఎక్కగానే చాలు, జస్ట్ ఒక 5 నిమిషాలను వామిటింగ్ చేసేసుకుంటారు అనమాట. ఎక్కితే మేము ట్రైనే ఎక్కాలి, క్యాబ్ ఎక్కడానికి లేదు, లేదంటే ఆటో ఎక్కాలి. క్యాబ్ ఒకటి, బస్సు ఒకటి అస్సలు పడదనమాట. సో మేమైతే ఈ జర్నీలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాము పిల్లలతోటి, మెయిన్ వచ్చేసి పెద్ద బాబుతోటి. సో ఈ ట్రైన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉంటే వస్తుంది అనమాట. అప్పటికే నాకు కొంచెం కాలు ఆగుతున్నాయి, ఫ్రీగా కూర్చున్నాను. అయితే మా పెద్దోడు చెప్పానమాట, ఒక వీడియో అయినా తీరా, నా ఫేస్ అయినా చూపిస్తాను, మా వాళ్ళు బాగా మిస్ అయిపోతున్నారు నన్ను, అప్పటికే 5 రోజులు అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఆ మొహం చూసారు ఎలా మాడిపోయిందో, అక్కడ అన్నీ కూడా వాటర్ అనేది మొత్తం ఉప్పు నీరు టైప్ అండి. దానివల్ల ఏంటంటే ఫేస్ మొత్తం కూడా డార్క్ అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నాను, నేను తీస్తాను అమ్మనని చెప్పేసి. సరే కొట్టుకుంటే కొట్టుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకనని చెప్పేసి కొంచెం సేపు అయితే అక్కడ నాకు నెట్ కూడా సరిగ్గా ఏం లేదండి, ఎందుకంటే నాది జస్ట్ నార్మల్ మొబైల్ నెట్ అనమాట. ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, నేను వీడియో తీస్తాను, ఎవరొకరు తీయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ హాయిగా కూర్చున్నాం, పైన ఫ్యాన్ ఉంది చక్కగా. సో నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే జర్నీలో ఇక్కడ ఎండ లేదండి, ఎక్కువ ఎండ లేదు, కానీ ఉక్కపోత ఎక్కువ ఉంది, బాగా ఉక్కపోత అనమాట. గాలి కూడా ఉంది, ఉక్కపోత ఉంది, ఎండ లేదు, మరి చల్లగా కూడా లేదనమాట, నార్మల్గా ఉంది అంతే. అయితే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇంకా మా వాళ్ళకి ఇంకేదో ఒకటి కావాలి కదా, తినిపించామన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 2.5 hours 2 hours అనండి అంతే తంజావూరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పోలీసు ఉన్నారు కదా, గన్ను కూడా ఉంది. యాక్చువల్గా పోలీసులు ఏం చేస్తున్నారంటే మరి ఏమైందో తెలియదు, కానీ ఈ ట్రైన్లో ఎవరైతే దిగుతున్నారో వెనకాలే ఉండి దింపుతున్నారు, మరి వెనకాలే ఉండి ఎక్కుతున్నారనమాట. నాకు ఇక్కడ అర్థం కాలేదు, అంటే ఇక్కడ ఏమన్నా దొంగతనం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో మరి, అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు, అంటే ఒక బోగిలో ఇద్దరు, ఇంకో బోగిలో ఇద్దరు, అలాగా పోలీసులు ఉన్నారండి. ప్యాసింజర్స్ దిగినప్పుడు వెనకాలే ఉంటున్నారనమాట. దిగిన తర్వాత అక్కడ దింపేసి మళ్ళీ స్టేషన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఎక్కుతున్నారు పోలీసులు, ఇద్దరు పోలీసులు అనమాట. సో అక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఉందేమో ఈ ట్రైన్లో, అందుకని వాళ్ళంతా సెక్యూరిటీ కోసం ఉన్నట్టున్నారు. ఇంకా దిగిపోయామండి స్టేషన్లో. ఇది తంజావూరు స్టేషన్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటే పట్టుకుంటాను, మిగతా అంతా కూడా లాకర్లో పెట్టేసుకోవాలి, లేదంటే ఈ లగేజీలతోటి మనం అస్సలు ప్రయాణం చేయలేము. లాకర్స్ ఉంటాయి, మీరు ఇలాగ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీకు ఏమేమి కావాలో అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నాకైతే వాటర్ బాటిల్ ఒకటే ఉంటే సరిపోతుంది, కొంచెం డబ్బులు, ఫోన్స్, అంతే తప్ప ఇంకేం అవసరం లేదు, కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ బట్టలు అనమాట, ఎందుకంటే మేము వచ్చింది అరుణాచలం నుంచి కదా, అక్కడ కొన్ని బట్టలు తీసుకెళ్ళాం కదా, స్టే చేయడానికి ఉండాలి కదా,
ఆ బట్టలు అనమాట. అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి వస్తానని చెప్పేసి మా వారు వెళ్తున్నారు. అంతలోపు నేను కొంచెం 2-3 క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ పిల్లల్నేమో మా వారు చూసుకుంటున్నారు. లగేజ్లు కూడా మోస్ట్లీ నేను ఆయన చూసుకుంటున్నారనమాట. సో అందుకని చిన్న చిన్న క్లిప్స్ అనేవి ఇంపార్టెంట్ క్లిప్స్ మాత్రమే వీడియో షూట్ చేశాను. అది కూడా మీకోసమే. ఇంకా దీపేమండి, దీపైన తర్వాత లాకర్లో పెట్టేసాం కదా. లాకర్లో పెట్టేసిన తర్వాత ఇంకా భోజనం టైం అయింది. అప్పటికే 1:30 2 అయినట్టుంది. భోజనం చేస్తే కానీ మనకు ఓపిక రాదు, తిరగాలి కదా మరి అంతా కూడా. ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే అరిటాకుల్లోనండి. ఎక్కడ తిన్నా కూడా, టిఫిన్ తిన్నా కూడా అరిటాకుల్లోనే పెడతారనమాట. మెయిన్ అరిటాకులు, మల్లెపూలు అయితే బాగా హైలైట్గా కనిపించినాయి. నేనైతే మల్లెపూలు గుడికి వెళ్తే మాత్రం కంపల్సరీ కొనుక్కుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళ తలలో ప్రతి ఒక్కరి దగ్గర మల్లెపూలు అయితే ఉన్నాయి. అది కూడా 2-3 మూరలు 20 రూపాయలకే. చాలా తక్కువ కాస్ట్. ఎన్ని మల్లెపూలు అంటే వాళ్ళు పెట్టుకుంటే నాకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎవరు పెట్టుకోరండి. చాలా చాలా తక్కువ. 100 మందిలో ఒక్కరో ఇద్దరు ఉంటారు. కానీ అక్కడ 100కి 100 మంది పూలు పెట్టుకుంటున్నారనమాట. అసలు ఆడవాళ్ళ తలలో పూలు లేకుండా ఎవరికి లేదండి. అంత చక్కగా అంత అందంగా ఉన్నారనమాట. సో నేను కూడా పెట్టుకున్నాను. గుడికి వెళ్ళిన చోటల్లా ఒక 20 రూపాయలు అంటే పెద్ద మూర వస్తుందనమాట. చక్కగా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ భోజనం అయితే ఇలా ఉంది. సాంబార్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ లేకుండా అయితే నేనైతే ఫినిష్ చేయలేదు ఏది కూడా. మేము తినేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ట్రైన్లోనే జర్నీ అవుతుంది ఎక్కువ మటుకి. అక్కడ ఏదో ఒకటి వస్తాయి కదా మనకి, కర్డ్ రైస్ అనేదని. సో అవే తినేసాము. ఇలా బయట రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ తినడము చాలా తక్కువ అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటా మీల్స్. నేను సాంబార్ వేయమని చెప్పాను. అయితే అప్పటికే 2 అయిపోయిందండి. 2 అయిపోయేసరికి సాంబార్ కూడా లాస్ట్కి వచ్చేసింది అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది. సో తిన్న తర్వాత స్టేషన్ నుంచి ఇంకా తంజావూరు వెళ్తే 100 రూపాయలు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 100 రూపాయలు. తక్కువ అడిగితే మాత్రం లేదండి, ఎక్కి దిగితే 100 రూపాయలు అని తన లాంగ్వేజ్లో చెప్తున్నారు. తమిళ్ కదా, తమిళ్లో చెప్తున్నారనమాట. సో మాకు అర్థమైంది. సర్లే ఇంకా ఎక్కడైనా అలాగే ఉంది కదా రేట్లు అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు పట్టిందండి టైము. ఇదిగోండి ఇదే తంజావూరు అనమాట. అసలు ఈ అందాన్ని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలే తెలుసా. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, మధ్యాహ్నం కదా, 4కో 5కో ఓపెన్ అవుతుందంటే అప్పుడు మనకు అంత టైం లేదు, శ్రీరంగం వెళ్ళాలి. అందుకని చెప్పేసి సర్లే ఇవన్నీ చూద్దామని చెప్పేసి మేము ముందే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్. మనకైతే ఎలాంటి టికెట్ లేదు, కానీ చెప్పులు పెట్టడానికి మాత్రం 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నారు. జతకి ఇంతని ఉంటుంది. ఒక బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పక్కన పెట్టి టోకెన్ ఇస్తారనమాట. కాలు అయితే కాలిపోయినాయండి, మామూలుగా లేదు. 2 గంటలకు ఆ టైంలో వచ్చాం కదా. ఇదంతా మనుషులు కట్టిందంట ఒకప్పుడు పూర్వకాలంలో. అస్సలు ఎంత బాగుందంటే నేనైతే మాటలతో కూడా చెప్పలేనండి. అంత హైటు, అసలు ప్రతి అణువుని మనం చాలా దగ్గర నుంచి చూసి ఫీల్ అవ్వాలన్నమాట. ఏదో ఒక 1-2 గంటలు చూసి వెళ్ళిపోతే మాత్రం అంత న్యాయం జరగదండి, నేను చెప్తున్నాను కదా. అంత చక్కగా ఉందండి. ప్రతి పాయింట్, ప్రతి అణువు మనం కళ్ళతో చూస్తేనే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అయితే ఇది మన లోపలికి వెళ్ళాలి. వెళ్దామంటే ఇంకా మా వారు ఏంటంటే ఇక్కడ ఏదో ఎందుకో ఆగారు. వాటర్ బాటిల్ కోసం అనుకుంటా. వాటర్ లేవు. కాదు మా పెద్దోడికి జ్యూస్ కావాలంట. జ్యూస్ అయిపోయింది కదా, అది కావాలంటే కొంటామని చెప్పామట. ఇక్కడ చూడండి, ఒకప్పుడు రాజుల కాలంలో అక్కడ గోడ ఉంది కదా, రాజుల భవనానికి గోడకి దీనికి మధ్యలో కింద వాటర్ ఉంటాయంట. ఆ వాటర్లో మొసళ్ళు అవన్నీ వేసి పెంచుతారంట. ఎందుకంటే ఎవరైనా శత్రువులు రాకుండా ఉండటానికి, వచ్చినా కూడా ఆ మొసలు తినేస్తాయి అనమాట. అది చూపించమని మా ఆయన చెప్తున్నారనమాట, మీ వాళ్ళకి చూపించని. సో ఇది మ్యాటరు. ప్రతి చోట అలాగే ఉంటాయిలేండి. గోడకి భూమికి మధ్యలో మనకి కింద చెరువులాగా ఉండి దాంట్లో మొసలు పెంచుతారు. సో లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో చూడండి. హైట్ కానీ అసలు ఫుల్ గాలి. అసలు నిజం చెప్పాలంటే ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయింది తెలుసు. నేను ఆ గాలికి ఒకసారి గట్టి గాలి వచ్చింది. అసలే మనం సన్నగా ఉంటాం కదా, వెనక అలాగా పడిపోయినట్టు అయిందనమాట. అంత ఫాస్ట్గా వచ్చింది గాలి అనేది. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు చాలా బాగుంది. ద్వారాలు అనమాట. ఫస్ట్ ద్వారం, సెకండ్ ద్వారం, థర్డ్ ద్వారం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ రాసున్నాయి అనమాట. ఎక్కడ ఏముంటాయని రాసున్నాయి. అసలు విజిటింగ్ ఏరియా అండి. ఖచ్చితంగా జన్మలో ఒకసారైనా చూడాలి మనం. చూడండి ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ద్వారాలు ఉంటాయన్నమాట. మధ్యలో గుడి ఉంది. గుడి క్లోజ్ చేసింది. ఇక్కడ ఏం పేరు ఉందంటే బృహదీశ్వర టెంపుల్ తంజావూరు అన్నమాట. బృహదీశ్వర టెంపుల్ తంజావూరు. చూడండి పేరు చూడండి.
సో చూసారా ఎంత హైట్ ఉందో. అసలు ఇంత హైట్ ఉన్నది వీడియో షూట్ చేయాలంటే నేను వెనక్కి అలాగా వెళ్ళిపోయాను అనమాట. బాగా బెండ్ అయితే కానీ అంత పెద్ద నేను షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే బొమ్మలు ఉన్నాయి. మా వాళ్ళు ఆగిపోతూ ఉంటే లాక్కెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ వరకే మనకి చెప్పులతో ఎలా ఉంది, తర్వాత లేదు. సో పక్కన పెట్టేసాము చెప్పుల దగ్గరికి వెళ్ళి స్టాండ్స్ ఉంటాయి అక్కడ. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. మా వారు కోపం వచ్చేస్తుంది. వెనకాల నుంచి మా పిల్లలు బాగా సతాయిస్తున్నారనమాట. ఇది కొను అది కొనని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మనకి ఎండ తగలకుండా ఉండటానికి, అంటే కాలు కాలకుండా ఉండటానికి వేశారు, కానీ దీని మీద వాటర్ వేసుంటే చాలా బాగుండేది. మేబీ వేసే ఉంటారు కానీ ఎండిపోయిందేమో. సో అలాగే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మొబైల్ ఎలా ఉంది కానీ చెప్పులు మాత్రం వేసుకుని వెళ్ళకూడదు. చూడండి ఎంత పెద్దగా ఉందో తంజావూరు. చూసారా పైన కూడా ఎంత చక్కగా శిల్పాలు చెక్కారంటే అంత బాగుంది. అక్కడ ఒక్కరే సెక్యూరిటీ ఉన్నారు, చెప్పులు మాత్రం లోపలికి తీసుకెళ్ళకూడదు అన్నారు. సో ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ మనకు ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో వేసేసుకోవాలి. ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అంతమంది సంచి వేసేసుకుని అక్కడే తగిలించేసి అక్కడ అది కూపన్ ఇస్తారనమాట. 20 రూపీస్. ఇక్కడ స్కానింగ్ చేసేయాలి, లేదంటే క్యాష్ అని ఇవ్వాలి. ఏది ఇచ్చినా పర్లేదు. చూడండి అవన్నీ సంచులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెప్పులే. మా వాడు కోపం వచ్చేసింది మా చిన్నోడికి ఏం కొనట్లేదని. అందుకనే ఇంకో వాళ్ళ డాడీ మీద అలాగా కోపం పడుతున్నారనమాట. చెప్పులు ఏమన్నామని. C67 కదా, ఇది నెంబర్ కాదు, మనం ఎక్కడైతే తగిలిస్తున్నామో అదే నెంబర్ అనమాట. ఆ నెంబర్ తీసుకెళ్తే వాళ్ళు పేపర్ మీద రాస్తారండి. ఇంకో అలా తగిలించాలంతే. తగిలించేసి అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తీసుకోవాలి. అతనే చెప్తున్నాడు ఆ నెంబర్ తీసుకురమ్మని తమిళంలో. మాకు అర్థమైందిలేండి, తమిళ్ కొంచెం పర్లేదు అర్థమవుతుంది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకండి వీడియోని, ఓకేనా? మీకోసం ఇంత కష్టపడి షూట్ చేశాను. చక్కగా మెల్లగా అడుగు వేసుకుంటూ ప్రతి పాయింట్ షూట్ చేసుకుంటూ, నేను అన్ని డేస్ అయిపోయిన తర్వాత ఎంత బడ్జెట్ అయింది, అసలు ఈ మనీ నేను ఎలాగ సేవ్ చేశాను, ఎలా సంపాదించాను అనేది నేను కాదు మేము ఎలా సంపాదించామని చెప్తాను, ఓకేనా? ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళామంటే ఖచ్చితంగా మనీ ఎంత అవుతుందో మీకు తెలిసే ఉంటుంది, కొంచెం ఐడియా ఉంటుంది కదా, చెప్తాను. అదన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ఇప్పుడైతే మీరు తంజావూరుని చూడండి. సో అలా లోపలికి ద్వారాల ద్వారా వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క ద్వారం అలాగా స్టెప్ బై స్టెప్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ వాటర్ కొట్టారండి, ఎందుకంటే మనం చెప్పులు లేకుండా వెళ్తాం కదా, కాలు కాలకుండా ఉండడానికి. సో ఇక్కడ వరకు అయితే పర్లేదు, ఇంకా తర్వాత కాలు కాలిపోయినాయి, మామూలుగా కాదు, పరుగులు అనమాట. ఇది నందీశ్వరుడండి, ఎంత పెద్దగా ఉందంటే అబ్బా, అంత పక్కన మనం ఎలక పిల్లలా ఉంటాం మనం నిలబడితే, అంత బాగుంది. చూడండి ఏరియా అంతా కూడా ఎంత పెద్దగా ఉందో. ఎక్కడికక్కడ పాపం వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు, అంటే వాటర్ కొట్టడం అని అవి. ఇదిగోండి నందీశ్వరుడు అనమాట, ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు ఎక్కడికక్కడ కింద మ్యాట్లు వేసినా కూడా ఆ వాటర్ కొట్టినా కూడా ఇట్టే ఆరిపోతుందన్నమాట, తట్టుకోలేకపోతుంది ఎండకి. ఇక్కడంతా కూడా మనకి శివుని విగ్రహాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి పూజలు అవుతున్నాయండి, ఏదన్నా ఉన్నట్టుంది స్పెషల్. అయినా స్పెషల్ అంటే మేము వెళ్ళింది మంచి రోజుల్లోనే వెళ్ళాం. ఏకాదశి ఒకరోజు, అసలు ఈరోజు ఏకాదశి అనమాట. మేము వెళ్ళిన రోజునే ఏకాదశి. అంతకంటే ముందు పూజలైన తర్వాత ద్వయాదశి, అవన్నీ పూజలు అయ్యే టైంలోనే వెళ్తున్నాం అనమాట. అందుకని కొంచెం చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపించింది, హడావిడిగా ఉంటాం అదంతా కూడాని. చూడండి అది మెయిన్, ఓకేనా? అక్కడ ఇప్పుడైతే క్లోజ్ చేసేసి ఉంది మధ్యాహ్నం వెళ్ళటం వల్ల. టెంపుల్ అనమాట, లోపల చాలా చీకటిగా ఉంటుంది, ఫోన్స్ అయితే అలౌ చేయరు లోపలికి. ఏం చూసుకోవాలన్నా బయటే. చాలామంది ఫోటోలు తీస్తున్నారండి. అయితే మేము నలుగురము కలిసి కూడా ఫోటోలు తీసుకున్నాం అనమాట. అంటే ఎవరినైనా ఫోటోలు తీయమంటే తీసిచ్చారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత గాలి అంటే అసలు ఎగిరిపోతున్నాను నేను గాలికి. మా చిన్నోడు కూడా అంతే, నా చేయి పట్టేసుకున్నాడు, అమ్మ ఇంత గాలి వేస్తుంది ఏంటమ్మా అని. ఓపెన్ ఏరియా కదా అంతా కూడా అందుకనమాట. ఇదిగోండి ఇది దూరం నుంచి వీడియో షూట్ చేస్తే మీకు మొత్తం కనిపిస్తుంది అని చెప్పేసి దూరం నుంచి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు కదండి, ఆ బాబు స్లిప్పర్స్ కూడా అలౌ చేయలేదనమాట. వాళ్ళ మదర్ ఏం చేశారంటే తెలివిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది. సో నేను అదే చేయాల్సిందేమో అనిపించింది, పిల్లలు పాపం నడవలేకపోయారు. చూడండి ఇక్కడ
ఏమైనా కళ్యాణం అలాంటివి జరుగుతున్నాయేమో, కొంచెం హడావిడిగా ఉంది. అమ్మవారి కళ్యాణం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. చూసారా ఎంత బాగుందో. పాప మా ముసలోళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, కాలు కాలిపోతున్నట్టున్నాయి. ఇక్కడ ఎక్కువ మటుకి అంటే తమిళనాడులో వచ్చిన వాళ్ళైతే పంచులు కట్టుకున్నారండి. బయట నుంచి వచ్చిన వాళ్ళైతే ప్యాంట్లు వేసుకున్నారనమాట. ఆ ఏరియా వాళ్ళు కాకపోతే అందరూ కూడా షూటింగ్లోనే బిజీగా ఉన్నారనమాట. అంత మంచి లొకేషన్ అనమాట ఇదంతా కూడా. చూడండి ఎంత చక్కగా ఉందో. సో మెల్లగా దగ్గరికి వస్తున్నాము, కొంచెం కొంచెం వీడియో షూట్ చేస్తూ మధ్య మధ్యలో ఆపుతూ. ఇక్కడ ఫుల్ గాలి అండి, ఇక్కడ బాగా గాలి వచ్చిందనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. వీడియోని స్కిప్ చేయకండి, బోర్ కొడుతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇవన్నీ చూడాలంటే మళ్ళీ మీరు తమిళనాడు వెళ్ళాల్సిందే. అందుకని ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా మీకు చూపిస్తున్నాను. ఇది మనకి టెంపుల్కి వెళ్ళే గేట్ అనమాట. క్లోజ్ చేస్తుంది. సో 4 o'clock అలా ఓపెన్ అవుతుంది. మీరు లోపల దర్శనం చేసుకోవాలంటే 4 వరకు ఉండాలి, కానీ మాకు టైం లేక మేము వెళ్ళిపోయాము. సో చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ కొంచెంసేపు కూర్చుని కొన్ని వీడియోలు షూట్ చేసుకుని, ఫోటోలు సెల్ఫీ తీసుకుని, ఇంకొన్ని మా వారికి చూసారా గాలి ఎలా ఎగిరిపోతుందో. ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను, సెల్ఫీస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. నేను పడుకుని వీడియో షూట్ చేశానండి, ఇలా పడుకుని, లేదంటే అంత హైట్ కనిపించదు అనమాట. అందరూ అలాగే తీసుకుంటున్నారులేండి. ఇదిగోండి క్లోజ్ చేసింది కదా గేటు. ఇక్కడ మనకి టెంపుల్ ద్వారం అనమాట. చాలా బాగుంది. ఎంతెంత చిన్న చిన్నగా ఉన్నామో చూడండి అందరం కూడా. అంత హైట్ ఉందన్నమాట. అసలు ఎలా కట్టారో ఏంటో. ప్రతి చోట అణువణువున మనం చాలా జాగ్రత్తగా చూస్తే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. అంత బాగుంది. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి సరిపోయిందండి. అదే కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, ఎప్పుడు చూసినా ఈ టెంపుల్ చుట్టూ తిప్పిస్తున్నారేంటి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ అది గేమ్స్ పాయింట్కి అలా తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతారేమో. అందుకనే ముందే మేము అన్నీ చూసేసామనుకోండి, ఇంకా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అడిగినా కూడా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అంటే ఫస్ట్ నుంచి పిల్లలకి ఇలాంటి కొంచెం మంచివన్నీ చూపించామనుకోండి, వాళ్ళ పెరగడం కూడా చాలా పద్ధతిగా పెరుగుతారనమాట. అందుకని మేము ఎక్కువగా ఫస్ట్ నుంచి మేము పిల్లలు పుట్టకముందు నుంచి కూడా ఎక్కువ టెంపుల్స్ విజిటింగ్కే వెళ్ళేవాళ్ళం. కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చిన్న పైన ఆకాశం కానీ, ఇదొక మనకి గుడి క్లోజ్ చేసి ఉంది, పైకి వెళ్ళొచ్చు కానీ ఓపెన్లో లేదు. ఇక చూసారా ఎంత పెద్దగా ఉందో. అవన్నీ కూడా మనకి శివలింగాలు అనమాట. మొత్తం అక్కడంతా కూడా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం పెట్టారండి, అదేం ప్రసాదం తెలియదు కానీ రాయిలా ఉందండి, చాలా గట్టిగా ఉంది, చాక్లెట్ లాగా ఉందన్నమాట. ఇంకా నమిలితే పళ్ళు ఊడిపోతాయి. మరి దేంతో తయారు చేశారో అర్థం కాదు, చాలా గట్టిగా ఉందన్నమాట. చూపిస్తాను చూడండి, అది కూడా వీడియో షూట్ చేశాను మీకు. ఇక్కడ ఇదొకటే ఓపెన్లో ఉందన్నమాట, మిగతావన్నీ కూడా టెంపుల్స్ మధ్యాహ్నం క్లోజ్లో ఉన్నాయి. చూసారు ఎంత చక్కగా ఉందో, చూడండి చాలా బాగుంది. అయితే ఇక్కడ కొంచెం ఓపెన్లో ఉంది టెంపుల్ అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ప్రసాదం పెట్టారండి, బ్రౌన్ కలర్లో ఉంది, చాక్లెట్ లాగా ఉంది, ఎంత గట్టిగా ఉందంటే నేను ఇంకా తినొద్దని చెప్పి పిల్లలకి చప్పలించమన్నాను అనమాట, చాక్లెట్ లాగా. సో ఎప్పుడుకో 3 గంటలకి ఇదిగోండి ఇలా ఉంది. దేంతో తయారు చేశారు ఏమో తెలియదు. 3 గంటలు 4 గంటలు అయితే కానీ కరగలేదనమాట. అందరం బుగ్గన పెట్టుకుని మెల్లగా చాక్లెట్ లాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇదంతా అదేనండి, కొంచెం క్లీనింగ్ కూడా నడుస్తుంది. అందరం చక్కగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. చూడండి అలా రౌండ్గా వీడియో షూట్ చేసుకుంటూ నందీశ్వరుడి వరకు వెళ్ళానమాట. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూస్తున్నారు. ఇప్పటికే మాకు కాల్ లాగేస్తుంది, ఆ ఏజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది ఏంటో అని మాకే డౌట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉందండి. అటు సైడ్ మొత్తం కూడా లోపలంతా కూడా మనకి శివలింగాలు చూడండి, ఇలా లైన్గా మొత్తం లైన్గా ఉందన్నమాట. ఇంకా అక్కడ అన్నీ అవే, ఇవన్నీ కూడా అవే, ఇలా మొత్తం కూడా ఉంది. అయితే ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు, అక్కడ కొంచెం అటు వెళ్ళమన్నారనమాట. ఇంకా నేను రౌండ్ వేయకుండా కిందకి దిగిపోయాము. ఏమైనా బ్రహ్మోత్సవాలు అలాంటివి ఉంటాయి కదా, ఉత్సవాలు ఏమైనా ఉన్నాయేమో, క్లీనింగ్లు అన్నీ చేస్తున్నారనమాట. చూడండి సేమ్
మనకి ఎలాగైతే శివలింగాలు ఉంటాయో అవి లైన్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా బాగుంది పాయింట్. ఇక్కడ చూడండి, మంచి కనిపిస్తుంది ఇక్కడ అయితే. కొన్ని సెల్ఫీలు దిగాము ఇక్కడ అందరం కలిసి ఫ్యామిలీతోటి. అందరూ ఫోటోలు చక్కగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా చూడాలండి తంజావూరు. మీరు వెళ్ళకపోయినా ఈ వీడియోలో చూడండి. ప్రతి పాయింట్ మిస్ చేయకుండా నేను వీడియో షూట్ చేశాను. ఇవన్నీ శివలింగాలే ఇటు సైడ్ అంతా కూడా. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. చిన్నపిల్లలతో కూడా వచ్చారనమాట. అసలు నా లక్ ఏంటో మెమొరీ ఫుల్ అవ్వలేదండి. నిజంగా చెప్తున్నాం కదా, 2-3 వీడియోలు షూట్ చేయగానే ఫుల్ అని వచ్చేసేది మెమొరీ. కానీ ఈ 5 రోజుల టూర్ షూట్ చేసినా కూడా మెమొరీ ఫుల్ రాలేదు. చూసారు ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా టెంపుల్ వాతావరణం అనమాట. చూసారు గోపురం ఎంత హైట్ ఉందో చూడండి. పొద్దున వచ్చి సాయంత్రం వెళ్తే మొత్తం చూసుకోవచ్చు చక్కగా. కానీ మాకు అంత టైం లేక ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు అనమాట. చాలా పెద్దది. ఇదిగోండి చూడండి, చాలా అంటే చాలా పెద్దది. మనుషులు చూసారా ఎంత తక్కువ ఉన్నారో, దూరం నుంచి చూస్తేనే ఎంత పెద్ద కనిపిస్తుంది చూసారా. ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఇంకా చెప్పులు తీసేసుకుని ఇంకా వెళ్ళిపోయామండి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళీ మనం స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది శ్రీరంగం కాబట్టి మాకు వామిటింగ్స్ కదా పిల్లలకి. ఖచ్చితంగా మేము దీని మీద వెళ్ళాలన్నమాట, ట్రైన్ మీదే. సో టైం అయిపోతుంది, స్టేషన్కి మళ్ళీ రీచ్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా కొంచెం సేపు ఉందాం అనుకున్నాము. ఇంకెంత చూసినా ఇంకా మొత్తం రౌండ్గా చూసుకున్నా ఇలాగే ఉంటుంది అనమాట. చూడండి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి చూడండి. అందుకని ఈ హడావిడి మొత్తం కూడా. అక్కడ ఏదో అమ్ముతున్నారండి, వెరైటీగా ఉన్నాయి. ఎందుకులే మళ్ళీ వెరైటీ కొనుక్కుంటామని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అనమాట. చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అది ఏదో రకమైన స్వీటు. సరే వద్దులే అని చెప్పేసి వెనక్కి వచ్చి. అసలు అంత కాస్ట్లీగా ఉందండి. ఈ తమిళనాడు మొత్తం కాస్ట్లీ ఏరియా అంట. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు బాగా డెవలప్ చేశారంట వాళ్ళ స్వార్థం కోసము. మంచి డెవలప్ ఏరియా అన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఓన్లీ బస్సెస్ టికెట్స్ మాత్రమే తక్కువ రేటు ఉంటాయి. ఇంకా చెప్పులు తీసేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం మెల్లగా. స్టేషన్కి వెళ్ళాలన్నమాట. స్టేషన్లో మనకి లగేజీలు ఉన్నాయి కదా లాకర్లో, అవి తీసేసుకుని ఇంకా ప్లాట్ఫామ్ ఎక్కడుందో చూసుకుని అక్కడికి వెళ్తే శ్రీరంగం ట్రైన్ ఎక్కాలి. ఇంకా మా వాళ్ళు అప్పుడే జ్యూసో అంటే ఎక్కేసామండి ట్రైను. ఎక్కి ఇంకొక 1.5 అవర్ జర్నీ ఉంటుందేమో. అంటే ఎంత అయింది టైం అంటే దగ్గర దగ్గర 5 అవుతుంది. ఇది వచ్చేసి సింగిల్ బర్త్ అనమాట, అంటే స్లీపర్ కాదు, నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ దిగేసి దీన్ని మళ్ళీ లాకర్లో పెట్టేసాం. ఇవన్నీ లాకర్లో పెట్టేసుకుని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఒకటే మళ్ళీ లాకర్ ఎక్కడుందో చెక్ చేసుకుంటున్నాము. చెక్ చేసుకుని ఇంకా లాకర్లో పెట్టేసుకుని ఇంకో ట్రైన్లో ఈ బొమ్మలు అమ్మే వస్తే తీసుకున్నారనమాట మా పిల్లలు. దీంతో ఆడుకుంటున్నారు. స్పైడర్ మ్యాన్ కీ చైన్స్ ఇంకో చిన్నోడు. ఇవన్నీ కొంటే కానీ మా వాళ్ళకి సైలెంట్గా ఉంటారు, లేదంటే ఈ అంటనే ఉంటారు. ఇంకెంత దూరం అంటారు, కాళ్ళు లాగుతున్నాయి అంటారు. ఇవన్నీ కొంటే కాళ్ళు లాగమండి అసలు వీళ్ళకి. వీళ్ళకి పిచ్చి అనమాట. ఈ పిల్లలకి అంతే కదా. ఒక జ్యూస్ బాటిల్ లేదంటే జ్యూస్ బాటిల్ ఉండాలి హ్యాండ్లో, ఒక బొమ్మ ఉండాలన్నమాట. కొన్నామంటే సరిపోతుంది. ఇంకా మెల్లగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. లాకర్ అయితే అక్కడ ఎక్కడో లాస్ట్లో ఉంది. లాకర్లో పెట్టేసి అన్నీ కూడా ఇంకా స్టేషన్ బయటకైతే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీరంగం వెళ్ళాలంటే ఆటో అయినా ఎక్కాలి, లేదంటే మనం క్యాబ్ అయినా బుక్ చేసుకోవాలన్నమాట. ఆటో అయితే లేదు, మాకు దొరకలేదు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ పెద్దోడికి వామిటింగ్స్ అయినాయి క్యాబ్లోనే. మొత్తం క్యాబ్ అంతా అంటే బయట వామిటింగ్ చేసుకున్నారన్నమాట. మళ్ళీ క్లీన్ చేసాం మేము, ఆ డోర్ అంతా పాడైపోతే. ఈ పిల్లలతోటి అంతేనండి, కొంచెం ఇబ్బంది. ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అండి రెడ్ ట్యాక్సీ అని ఉంటుంది అనమాట. యూనియన్ అనమాట ఇదంతా కూడా. సో మనం అక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. మాకు 350 రూపీస్ తీసుకున్నారు 4 మెంబర్స్కి. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారనమాట. సో కాదు అనుకుంటే మీరు ఆటో అయినా బుక్ చేసుకోవచ్చు, కానీ మరి ఎంత తీసుకుంటారో తెలియదు. ఇది ఫిక్స్డ్ రేట్ ఇక్కడ ఇదంతా యూనియన్ కదా. ఇక్కడ మన తిరుచుపల్లి అండి, ఇప్పుడు మనం ఉండేది తిరుచుపల్లి అనమాట, రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం రెడ్ క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైన్గా ఉన్నాయి చూసారా, ఒకళ్ళ తర్వాత ఒకరికి ఛాన్స్ ఇస్తారనమాట, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. సో మేమైతే ఇప్పుడు ఎక్కేసాం. పాపం ఈ అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడు.
అసలు పిల్లలు వామిటింగ్ చేసుకున్నా కూడా ఏం అనలేదన్నమాట. నేను క్లీన్ చేసుకుంటానులే అన్నారు కానీ మేమే ఇంకా వాటర్ తోటి క్లీన్ చేసేస్తే కొంచెం స్ప్రే కొట్టుకున్నారు. లోపల ఏం అవ్వలేదు, బయట కిటికీలోంచి వామిటింగ్ చేసుకునేటప్పుడు ఆ డోర్ దగ్గర కొంచెం పాడైందనమాట. చాలా మంచి అబ్బాయి అండి. మేము ఏదో మాట్లాడుకున్నా కూడా ఇదేంటి అనుకున్నా కూడా అతనికి అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం కొంచెం చెప్తున్నాడు అనమాట ఆయన లాంగ్వేజ్లో. ఇది ఉంటుంది, అది ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని. అది అనుగారు కూడా చెప్పారు. నేను చెప్తూ ఉంటాను కదా మీతోటి అను ఎయిర్ ఫ్యాషన్ కానీ. అయితే వాళ్ళు చెప్పారనమాట అనుగారు కూడా, ఇక్కడ శ్రీరంగం పక్కన వేరే టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళండి అని. మాకు టైం దొరకలేదండి. యాక్చువల్గా ఏమైంది చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరంగం అయితే వచ్చేసాం, అదే టెంపుల్ అనమాట. అక్కడ చూసారా లాస్ట్లో, అదే ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా వారు వెనక నుంచి ముందర కూర్చున్నారు. వీడియో షూట్ చేయి వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ అంతా అడ్డుగా ఉంది, ఏం కనిపించట్లేదు. కానీ ఇక దూరం తీస్తే ఏంటంటే మొత్తం పైనుంచి కింద వరకు కనిపిస్తుందండి టెంపుల్. చూసారా ఎంత చక్కగా ఉందో, చాలా హైటు అది. నేను ఎక్కడి నుంచో తీస్తున్నాను కాబట్టి మీకు ఈ మాత్రమే కనిపిస్తుంది. చూడండి దగ్గరికి తీస్తే అసలు ఎంత అందంగా ఉందంటే, నేను ఇంకా దూరంలోనే తీశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి టీ కావాలి కదా, టీ తాగారు. మేము కూడా ఒక నిమ్మరసం, నిమ్మకాయ సోడా తాగితే కానీ ఓపిక రాదు. ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు ఇలా వాకబుల్ ఎక్కువ ఉంటే, నడిచేది ఎక్కువ ఉంటే ఫుడ్ కన్నా లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి, జ్యూసులు కానీ. అప్పుడు తేలిగ్గా ఉంటుంది బాడీ, ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అనమాట. కొంచెం మనం తిరగడానికి ఎనర్జీ కూడా వస్తుంది. ఇక్కడ డబ్బులు ఏం కట్టక్కర్లేదండి, ఫ్రీ టికెట్ అనమాట. అయితే ఇక్కడ మేము ఏం చేసామంటే, మాకు తెలియకుండా జరిగింది ఇదంతా కూడా. ఫ్రీ దర్శనం దగ్గర ఉండిపోయామన్నమాట. ఇది లోపలికి వెళ్ళాలి, చాలా దూరంలో ఉంది టెంపుల్. స్టార్టింగ్ ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ టెంపుల్. ఇక్కడ ఎక్కడ చూసినా మల్లెపూలేనండి. చూడండి మల్లెపూలు, ఎవరు చూసినా మల్లెపూలు, కనకాంబరాలు, ఎక్కువ మల్లెపూలు. మరి చూసారా, ఇక్కడ ఒక 2 మూరలు ఒకటే మూర తీసుకున్నా కూడా 20 రూపాయలు తీసుకున్నారనమాట. చాలా తక్కువ కాస్ట్. 20 రూపాయలకైతే ఇక్కడ రాదండి. చూసారా ఎంత వచ్చింది, చూసారా 20 రూపాయలు అంటది. నేనైతే ప్రతి చోట కొంటానే ఉన్నాను పూలు. ఇంకా దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ దర్శనం దగ్గర లైన్లో ఉన్నారనమాట. మనకి క్యూ లైన్ ఉంటుంది కదా, మేము అందులో ఉన్నాం. యాక్చువల్గా అది ఫ్రీ దర్శనం అనమాట. మనం ఒక 50 రూపీస్ 150 రూపీస్ దర్శనం దగ్గర ఉంటే చాలా తొందరగా అయిపోయేది. వేరే టెంపుల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉండేది. కానీ మాకు టైం అంతా కూడా అక్కడే అయిపోయింది. మొత్తం కూడా లైన్ పెద్దగా ఉండటం వల్ల 8 అయిపోయిందండి అక్కడే. 3 అవర్స్ పట్టేసింది. అయితే 200 150 100 దర్శనాలు ఉన్నాయి, అవి అయితే తొందరగా అయిపోయినాయి. ఏం చేస్తాం, మాకు తెలియకుండా జరిగిపోయింది. చాలా బాధపడ్డాను. ఎందుకంటే పక్కన ఇంకొక టెంపుల్ ఉందండి, అది కంపల్సరీ చూడండి అని అనుగారు చెప్పారు. ఈయన కూడా అన్నారనమాట వెళ్దామని, కుదరలేదు. అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యిందనమాట. ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజున మేము దర్శించుకున్నామండి. నిజంగా ఎంత అదృష్టం అంటే, శ్రీరంగనాథుని దర్శించుకుంటాం అంటే అసలు ఎంత ప్లాన్ వేసుకున్నా కొంతమంది కుదరకపోవచ్చు. కానీ మాకు అసలు ఈరోజు మనకి తొలి ఏకాదశి అని కూడా తెలియదు అనమాట. ఈ రోజని ఖచ్చితంగా మర్చిపోయాము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చెప్పులు ఇక్కడ పెట్టేయాలండి. అయితే చెప్పులు కొంచెం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. మరీ మధ్యలో పెట్టుకుంటే ఎవరొకరు తనేసుకుంటే వెళ్ళిపోతారు అనుకోండి, మనకి ఇంకా కనిపించదు. అందుకని ఏదో ఒక స్టాండర్డ్ ప్లేస్లో, అంటే అటు ఇటు జరగకుండా ఉన్న ప్లేస్ చూసుకుని పెట్టుకోవాలి. ఇంకా చక్కగా లోపలికి వెళ్తున్నాం. ఎంత బాగుందంటే నిజంగా అసలు మాటలతో చెప్పలేనండి, అంత బాగుంది. ఇంకా దర్శనం లైన్లో నిలబడిన తర్వాత స్ట్రక్ అయిపోయాము 3 అవర్స్ వరకు. ఇంకా 8 అయిపోయిందనమాట. ఇంకా వేరే దానికి వెళ్ళడానికి టైం లేదు. ఇక్కడ పక్కన అన్నదానమే చేస్తారు. మేము భోజనం చేసేసి బయలుదేరదాం అనుకున్నాం, కానీ దానికి కూడా టైం లేదనమాట. మాకు తెలియలేదు, అసలు ఆలోచన కూడా రాలేదు. ఏమన్నా మనీ కట్టేది ఉన్నదేమో అనుకోలేదు. అందరు లైన్లో నిలబడ్డారని చెప్పేసి మేము నిలబడ్డామన్నమాట. చాలా రష్ ఉంది. ఇక్కడ మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుందంటండి. అది అక్కడ మనం వీడియోలు తీసుకోవచ్చంట, కెమెరాలు అవన్నీ అలా ఉంది. కానీ క్లోజ్ చేసేస్తుంది మేము వెళ్ళేసరికి. వ్యూ పాయింట్ అని ఉంటుందన్నమాట. సో ఉన్నంత వరకు అయితే నేను షూట్ చేశాను. ఆ వ్యూ పాయింట్ కూడా షూట్ చేసి ఉంటే మేబీ ఎలా ఉన్నో తెలీదు. ఇక్కడ చూసారా మనకి సూర్యుడు కిరణాలు ఎలా పడుతున్నాయో, ఇది బాగా నచ్చింది నాకైతే. చూడండి చాలా చక్కగా, అంటే అప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఆ పక్కనే మనకి భోజనాలు కూడా పెడతారనమాట. ఇంకా చక్కగా మెల్లగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. కాలు అయితే ఎంత లాగేసినాయి అంటే, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు అయితే అసలు నడవలేరండి. ఏజ్లో ఉన్న వాళ్ళైతేనే సెట్ అవుతుంది, కొంచెం పెద్దవాళ్ళు అయితే నడవలేరు.
చక్కగా మెల్లగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా స్పిరిచువల్ బుక్ స్టేషనరీ అంట. వ్యూ పాయింట్ టికెట్ 50 రూపాయలు, స్టిల్ కెమెరా అయితే 50, వీడియో కెమెరా అయితే 5, అది 100 అనుకుంటా. కానీ వ్యూ పాయింట్ అయితే అక్కడ డబ్బులు ఎవరు అంటే టికెట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, క్లోజ్ అని ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామండి. ఇది మాట, ఇది గుడి, ఓకేనా. మనమైతే శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అంటాము. తమిళంలో ఏదో ఉందండి, చూపిస్తాను. చాలా పెద్ద పేరు ఉంది, నాకు తిరగట్లేదు నోరు కూడా. నేను చూపిస్తాను, ఆ బోర్డు దగ్గర చూపిస్తాను. సో ఇదంతా ఒకసారి చూసేయండి మీరు. చూడండి అంతా కూడా మనకి చూసారు ఇక్కడ ఎంత బాగుందో. ఇంకా లోపలికైతే దర్శించుకోవడానికైతే మనకి వీడియో అలా లేదు, జస్ట్ బయట వరకు మాత్రమే. ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏమన్నా చూడాల్సినవి ఏమైనా ఉన్నాయేమో అని. ఇది బయటకు వెళ్ళిపోవాల్సిందనమాట, ఇంకా వెనక్కి వచ్చేసాం మళ్ళీ. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ తమిళంలో రాసింది చూడండి, ఇదొక టెంపుల్ అనమాట లోపలే. అక్కడ దండం పెట్టేసుకుని బయటకు వచ్చేసాము. దీన్ని ఇంగ్లీష్లో రాసుంటే బాగుండేది. ఇది మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ టెంపుల్. ఇక లైన్ ఉంటుంది, లైన్లో నిలబడాలి. ఫ్రీ లైన్ మాట, ఇది ఫ్రీ దర్శనం. టికెట్ దర్శనం ఉంటుంది, అది మాకు తెలియలేదు. ఇదిగోండి ఇక్కడ ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడికి వెళ్ళిన 3 గంటలకు బయటకు వచ్చాం. సో టైం అంతా కూడా 5 అంటే 3 గంటలంటే 6, 7, 8 అయిపోయిందండి. 8:30 కూడా అయిపోయింది బయటకు వచ్చేసరికి. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా మేము వేరే దానికి వెళ్ళలేదన్నమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇంకా మేమే కూర్చుని కొంచెంసేపు అలాగా ఒక గంట సేపు అయితే కూర్చున్నామండి. నాకేం భయం అంటే ఇంక చూడండి ఎంత రష్ ఉంది చూసారా. అవన్నీ క్యూ లైన్స్ అనమాట. అయిపోయింది రా బాబు మన పని అనుకున్నాను, ఇంకా స్ట్రక్ అయిపోయాం ఇక్కడ అని. చూడండి చక్కగా చూడండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. గోపురం చూసారా ఎంత బాగుందో. గోల్డ్ అంట అదంతా కూడా. గోల్డో మరి కాదో తెలియదు కానీ గోల్డ్లా ఉంది. ఇంకా కిందకి దిగిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే అరుస్తున్నాడు అతను, షూట్ చేయొద్దని. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఆటో ఎక్కేసి ఇంకా స్టేషన్కి వచ్చేసామండి. స్టేషన్కి వచ్చేసి ఇంకా టిఫిన్ చేసాం అనమాట. టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలి. తిరుమల కాదు, తిరుపతి కొండ కిందకి వెళ్ళాలి. అక్కడ రూమ్ తీసుకున్నాం మేము. ఆల్రెడీ 3 months బ్యాకే బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. అంటే మేము వెళ్ళాల్సింది 7వ తారీఖున అనమాట. 7వ తారీఖుని అక్కడ దిగాలి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.